మనం చాలా సార్లు అనుకునే ఉంటాము సీరియల్ క్లైమాక్స్లో జస్ట్ వాళ్ళని హీరోయిన్ని జస్ట్ అలా మారిపోతారు, ఏమబ్బా ఇంకా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకొక వారం దినాలు బాగుంటుంది కదా అనేసి మనకు అనిపించింది కదా. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది కార్తీక దీపంలో. అంటే వాళ్ళకి నిజం తెలిసినా కానీ వాళ్ళ దగ్గర అంటే నిజం చెప్పేసి మార్పిచ్చేసేది లేకుండా కొంచెం కొత్తదనంగా అయితే తీస్తూ ఉంటారు అనేసి నాకు అనిపిస్తుంది. అది ఏమి ఎక్కడ అనేసి మాట్లాడదాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్త వస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీ అమూల్యమైన ఓట్ని కామెంట్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్గా సీరియల్ దగ్గర వెళ్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది దశరథ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దశరథ్ గారు మంచోళ్ళు, మరీ అంత మంచితనం కూడా పనికిరాదు. ఎందుకంటే మరీ అంత మంచితనం ఉన్నా కానీ ఇప్పుడు సుమిత్ర గారు కానీ అక్కడ పారిజాతం గారు కానీ జోష్న గారు కానీ వీళ్ళందరి కారణము అలా తయారవడానికి కారణము దశరథ్ గారు. ఎందుకంటే ఒక మాట ఏదైనా తప్పు జరుగుతూ ఉందంటే అది తప్పు అని చెప్పే ధైర్యం దశరథ్ గారి దగ్గర లేరు. దానికోసం అనేసి ఈరోజు దశరథ్ గారు జోష్న గురించి నిజం తెలిసినా ఏం చేయలేకపోతా ఉంటారు, దీపా గురించి రేపు నిజం తెలిసినా, దీపా కన్న కూతురు అని తెలిసినా కానీ ఆ మాటని ఇంట్లో చెప్పే ధైర్యం మాత్రం చేయలేరు. దీంట్లో ఒక్క విషయంలో దశరథ్ గారు మారాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్ట్ పాయింట్ ఒకటి చెప్పాను కదా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను అంటే మనకి సీరియల్ అయిపోతుంది ఇమ్మీడియట్గా. ఇప్పుడు కొన్ని సీరియల్ ఉంటాయి అబ్బా, ఏదో ఒక సీరియల్ అయిపోయింది అనుకోండి, మీ ఇమాజిన్ మీకు ఇష్టం వచ్చిన సీరియల్ అయిపోయింది అనుకోండి. అయిపోయినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక సెకండ్లో మారిపోతారు. నన్ను క్షమించండి నేను కాళ్ళ పైన పడ్డము, లేకపోతే ఇంకెప్పుడు ఆ పనులు చేయను అని చెప్పడము, ఏదో ఒక జరిగి ఆడికైతే అయిపోతుంది కదా. అయిపోయినప్పుడు మనకు అనిపిస్తుంది అబ్బా ఏంద్రా ఇంత సింపుల్గా ఎంజాయ్ చేస్తారు అనేసి మనకు అనిపిస్తుంది కదా. ఆ అనిపించేటప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకొక వారం పెట్టి వాళ్ళు కొంచెం ఆడుకుంటే బాగుండేది అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్గా ఇప్పుడు జోష్న విషయంలో అదే జరుగుతుంది. ఎందుకంటే మామూలుగా ఆడుకోవట్లేదు, అంటే వాళ్ళ చిన్నగా పూసి అసలు ఒక ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ఆ విధంగా ఒక చిన్నగా అసలు దూది పెట్టి కొక్కుతా ఉంటే ఎంతనా పోతూనే ఉంటుంది కదా. ఆ విధంగా అయితే పంపు చేస్తూ ఉంటారు. ఆ పంపు ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో ఏమో అనేసి మనం అయితే వెయిట్ చేద్దాం. చూద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇంకేం లేదమ్మా మాట్లాడటానికి కూడా సీరియల్లో. జస్ట్ కామెడీ సీన్స్, కొంచెం ఎమోషనల్ సీన్స్ జరుగుతాయి. నేను ఆల్రెడీ సండే ఏదైతే చెప్పాను అదే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.